హలో హాయ్ అండి. ఈరోజు వచ్చి సోయాబీన్ కూర అండి. ముందుగా 2 టమాటాలు 2 ఉల్లిపాయలు మిక్సీ పట్టుకున్నానండి. స్టవ్ పైన వెలిగించేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. కరివేపాకు 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశానండి. వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ కానీ ఉల్లిపాయ టమాటా 2 మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి. వేసేసుకొని అల్లుల్లి పేస్టు బ్రౌన్ వచ్చే వరకు కొంచెం మనం వేపుకోవాలండి. తర్వాత మనకు వచ్చేసి ఇలా మసాలా అల్లుల్లి పేస్ట్ వేసానండి. నమ్మకు కూడా 1 స్పూన్ వేసుకున్నానండి. పసుపు 1/2 స్పూన్, కారం పొడి 1.5 స్పూన్ వేసుకున్నానండి. ధనియా పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకున్నానండి. మనం ముందుగా నానబెట్టుకున్న సోయాబీన్స్ లాస్ట్కి వేసుకోవాలండి. కొంచెం ఇది కూడా బ్రౌన్ అయిన తర్వాత కొంచెం కస్తూరి మెంతి యాడ్ చేసుకొని కొంచెం 1/2 కప్పు పాలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో నేనైతే కస్తూరి మెంతి కొంచెం వేసానండి. 1/2 కప్పు పాలు కూడా వేసానండి. బాగా దాంట్లో మిక్స్ బాగా చేసుకోవాలండి. మనం స్పూన్తో చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వస్తుందండి. లైట్గా మనం పెరుగైనా వేసుకోవచ్చండి. నేనైతే పాలు వేసాను. లైట్గా సైడ్లో నుంచి అంత ఆయిల్ వస్తుంది, లైట్గా వస్తుంది చూడండి. వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సోయాబీన్స్ కూడా వేసుకొని 1/2 కప్పు వాటర్ కొత్తిమీర ఒకసారి వేసేసానండి. వేసేసి స్లో మీద అనేది పెట్టేశానండి. కలిపేసి ఈరోజుకి వచ్చి సోయాబీన్స్ కర్రీ అండి. మీరు కూడా ట్రై చేయండి. మన డైటింగ్ గురించి అయితే చాలా చాలా బాగుంటుంది. ఆయిల్ తక్కువ, మనకి బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇలా ట్రై చేశాను, నాకు నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది.